హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మన ఇంటి రెసిపీ రోటి పచ్చడి అండి. అది ఏ పచ్చడి ఏంటనేది వీడియోలో చెప్తాను. ముందుగా వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలేటి పెద్దలేటి అందరూ కూడా ఇష్టంగా తింటారు. రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందామా. మేమైతే పచ్చడి అవ్వంగానే మా పాప నేను వేడి వేడి అన్నంతో వడ్డించుకొని తినేసామండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చూసిన వెంటనే చేసేసుకుంటారు. అంత కమ్మగా ఉంటుందండి. చూసారు కదా. ఇంకా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా నువ్వులండి, 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. అలాగే బీరకాయ ఒకటి, అలాగే 2 టమాటీలు బాగా పండినవి 2 తీసుకున్నాను. చూసారు కదా. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత ఎండుమిర్చి ఒక 10-15 వేసుకొని వేయించి తీసేసి, తర్వాత ఒక అర స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు ద్వారగా వేయించుకోవాలండి. మనం బీరకాయ పైన పొట్టు తీయనవసరం లేదు, పొట్టుతోటే వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ నువ్వులవి వేగిపోయినవి పక్కకు తీసేసుకుందాం. తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని మెత్తబడినంత వరకు వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రోటి పచ్చడి ఉంటే చాలు, కమ్మగా కొద్దిగా టమాటీ రసం కానీ మిరియాల రసం కానీ చేసుకొని ఈ పచ్చడి వడ్డించుకొని కడుపు నిండా తినేవచ్చండి కదా. ఇంకా నాన్ వెజ్ అవి మనకి ఇంకేం అవసరం లేదు. ఇలాంటి పచ్చళ్ళు కానీ ఉంటే రోజు పండగే. నాకైతే చాలా చాలా ఇష్టం. మా వారికి మా పిల్లలకి పిచ్చండి. చూసారు కదా. బీరకాయలు మెత్తబడిపోయి అవి కూడా పక్కన పెట్టేసి, టమాటీలు కట్ చేసుకున్నాం కదా 2, అవి కూడా కొద్దిగా ఆయిల్ ఉంటుందండి, మనం ముందుగా వేసుకున్న ఆయిలే సరిపోతుంది. తర్వాత టమాటీలు కూడా మెత్తబడ్డాయి. ఇప్పుడు లాస్ట్లో ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇలా కలిపేసి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను రుబ్బు రోలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో ముందుగా మనం ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేపుకున్నాం కదండి, అది వేసుకొని దంచుకోవాలి. చూసారు కదా. ఇలా వేసి దంచుకోవాలండి మెత్తగా అయినంత వరకును. రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చూడండి. ఇలా దంచుకొని తింటే అదిరిపోతుంది కదండి. అలాగే తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని, ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ముందుగా దంచుకోవాలి. చింతపండు నలగలేదు అనుకుంటే ముందుగా నానబెట్టుకునైనా వేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని లూజ్గా దంచుకోవాలి. ఇలాగా వాటర్ వేసుకుంటే మనకి కొద్దిగా లూజ్ అవుతుందండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒక్కసారి దంచుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని కొద్దిసేపే దంచండి. ఆల్రెడీ మనకి టమాటాలు మెత్తబడిపోయాయి కనుక కొద్దిగా పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు కొద్దిగా చెదిరితే సరిపోతుంది అంతే. ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. రోటి పచ్చడి అంటే ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరవలసిందే, అంత బాగుంటుంది కదండి. చూసారా. ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి పోపు పెట్టేసుకుంటే వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుంటే మనకి పచ్చడి అయిపోయినట్టేనండి. బీరకాయ, నువ్వులు, టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడం అంతే ఫ్రెండ్స్.
చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకున్నా పర్వాలేదు. లాస్ట్లో పచ్చడి తీసేస్తామన్న టైంలో ఉల్లిపాయ వేసి దంచినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదండి. చూసారు కదా, ఇంకా అన్నం వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని వడ్డించేసుకుంటున్నామండి. మా పాప నేనైతే ఇంకా వేడి వేడి అన్నం వేసేసుకొని పచ్చడి వేసుకొని కుమ్మేసామండి. అంత టేస్టీగా అంత బాగుంటుందండి. చూసారు కదా, ఒక ఉల్లిపాయ ముక్క కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా లాగించానండి, అంత బాగుంది. అన్నికన్నీ ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయండి, పులుపు అంతా బాగా సరిపోయింది. పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. చాలా బాగుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా? బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.